నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతూ ఉందన్నమాట. అమెరికా చేసిన పని ఏదైతే ఉందో ఆ పని వల్ల ఇరాన్ విలవిల్లాడుతూ ఉందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా నివేదికలు తెలుపుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి హార్ముజ్ జలసంధిని మూసివేశాయి. దీంతో కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, ఒమన్ దేశాలు ఏవైతే ఉన్నాయో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నాయి. చమురు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశాలు కావడంతో చమురు అమ్మితే కానీ ఆ యొక్క దేశాలు అయితే జీవనం సాగించలేవు. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆయా దేశాలలో సంక్షోభాలు అయితే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా సంచలనమైన నిర్ణయం తీసుకొని ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిందనమాట. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది, చూడండి. ఇరాన్ యొక్క ఓడరేవులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఓడరేవులు దాటుకొని చాలా వరకు నౌకలు మనం చూసుకుంటే ఇటువైపు వస్తూ ఉంటే అడ్డలైన ఉంది కదా, ఒక చిన్న లైన్ అయితే గీత ఉంది కదా, అక్కడైతే అమెరికా బలగాలు ఉండి ఇరాన్కు సంబంధించిన షిప్పులను అయితే వెనక్కి పంపిస్తూ ఉన్నాయి. అలాగే ఇరాన్లోకి వెళుతూ ఉన్న షిప్పులను ఏవైతే ఉన్నాయో అవి ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏవైనా సరే వాటిని కూడా వెనక్కి పంపిస్తూ ఉంది. దీంతో అమెరికా ఇరాన్ పీక పట్టుకుందని చెప్పేసి ఈ నేపథ్యంలో ఇరాన్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం అమెరికా మటుకు బేషరతుగా ఇరాన్ లొంగిపోవాలని చెప్పేసి మళ్ళీ అయితే తన యొక్క ప్రకటనలను అయితే విడుదల చేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.